రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో ఓ ఇటుక భట్టీలో జరిగిన అగ్ని ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామంలో విబిఎస్ ఇటుక భట్టీలో మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్ వాహనం ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ లైన్లను తాకింది. దీంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగి టిప్పర్ను చుట్టుముట్టాయి. క్షణాల్లోనే వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఇటుక బట్టి కార్మికులు మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం లేకపోలేదు. ఇక టిప్పర్ పూర్తిగా దగ్ధమవడంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. పెద్దపల్లి జిల్లాలో ఓ ఇటుక భట్టీలో జరిగిన అగ్ని ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామంలోని విబిఎస్ ఇటుక భట్టీలో మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్ వాహనం ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ లైన్లను తాకింది. దీంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగి టిప్పర్ను చుట్టుముట్టాయి. క్షణాల్లోనే వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఇక ఇటుక బట్టి కార్మికులు మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం లేకపోలేదు. ఇక టిప్పర్ పూర్తిగా దగ్ధమవడంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీం ఫోన్ ద్వారా అందిస్తారు. అజీం, చెప్పండి, ఇటుక భట్టీలో అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఎంతవరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చు? గంగోత్రి పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామంలోని విబిఎస్ ఇటుక భట్టీలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు స్థానికులను భయాందోళనకు గురి చేశాయి. మట్టి లోడుతో వచ్చిన టిప్పర్ వాహనం డంపింగ్ చేస్తున్న సమయంలో పైనుంచి వెళ్తున్న 11 కేవీ విద్యుత్ లైన్ ను ప్రమాదవశాత్తు తాకింది. దీంతో భారీ శబ్దంతో స్పార్కింగ్ ఏర్పడి క్షణాల్లోనే టిప్పర్ లో మంటలు చిక్కుకుంది. అయితే మంటలు చెలరేయడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఒక్కసారిగా పరుగులు తీశారు. టిప్పర్ ను రక్షించేందుకు ప్రయత్నించేప్పటికీ మంటలు వేగంగా వ్యాపించడంతో ఎవ్వరూ దగ్గరకు వెళ్లలేని పరిస్థితి అయితే నెలకొంది. అయితే విద్యుత్ తీగల నుంచి వస్తున్న నిప్పు రవ్వలు టిప్పర్ ను పూర్తిగా చుట్టుముట్టడంతో నిమిషాల్లోనే వాహనం అగ్నికి ఆహుతైంది. ఘటనా సమయంలో ఇటుక బట్టీలో పలువురు కార్మికులు పనిచేస్తుండగా మంటలు మరింత వ్యాపిస్తున్నాయన్న భయంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేపట్టారు. అయితే విద్యుత్ లైన్ కారణంగా ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉండడంతో కొంతసేపు ఎవరు దగ్గరకు వెళ్ళలేకపోయారు. అయితే టిప్పర్ పూర్తిగా దగ్ధమై భారీ ఆస్తి నష్టం సంభవించినట్టు తెలుస్తుంది. అయితే అదృష్టవశాత్తు డ్రైవర్ తో పాటు అక్కడ పనిచేస్తున్న కార్మికులందరూ సురక్షితంగా బయటపడడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో రంగాపూర్ గ్రామంలో కొంతసేపు ఆందోళనకర పరిస్థితులు నెలకొనగా విద్యుత్ లైన్ల కింద భారీ వాహనాల నిర్వహణ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనైతే స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అజీ.